అని కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈస్ దిస్ యువర్ డెబ్యూ సీరియల్ వాట్? నో, డైలీ సీరియల్ ప్యాటర్న్ లో అయితే దిస్ వుడ్ బి మై ఫస్ట్ సీరియల్. ఓకే. ఇంతకు ముందు నేను కామెడీ సీరియల్స్ 2 చేశాను. అందులో ద బిగ్గెస్ట్ వన్ వాజ్ గంగతో రాంబాబు, అది కూడా జీ తెలుగుదే. అచ్చా ఓకే. అండ్ దాట్ వాజ్ సమ్ 12 years ago. ఓకే ఓకే. అప్పుడు చేసా, మళ్ళీ ఆ తర్వాత జీ తెలుగుకి సీరియల్ ఇప్పుడు చేసిన. అండ్ నేను ఒక 7-8 years నుంచి సీరియల్ చేయలే అసలు. సో యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ కమ్ బ్యాక్ అని అన్ను, బట్ మళ్ళీ రీలాంచ్ ఇంటూ సీరియల్ ప్యాటర్న్ చాలా మంచి ఆపర్చునిటీ, ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. సో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్? అండ్ నేను విన్నాను ఏంటంటే స్టోరీ లైన్ నాన్నకి కొడుక్కి జరిగింది జీలో ఎక్స్పెరిమెంటల్ స్టోరీ అని విన్నాను. అంటే ఎవ్రీ ఫ్యామిలీ లాగే ఈ ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే మా పెద్ద ఇష్యూ ఏంటంటే, మా హస్బెండ్ కి ముందుగా పెళ్లి జరిగింది, 2 పిల్లలు ఉన్నారనే విషయం నాకు తెలియకుండా ఆయనతో పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఆయనకి నాకంటే ఎక్కువ ఫస్ట్ వైఫ్ ఇష్టం అండి. నన్ను అసలు ఇష్టపడట్లేదు, నా పిల్లలకి ఏమీ చేయట్లేదు అనే ఒక భయంతో నా వైపు నుంచి ప్రాబ్లం. అలాగే ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి ఆయనకి ఇష్టం కదా మరి, కానీ వాళ్ళ అబ్బాయి రానివ్వట్లే, నువ్వు చిన్నప్పుడు మమ్మల్ని వదిలేసావని. సో ఆ కొడుకు నుంచి ప్రాబ్లం, ఇటేమో ఈ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం. ఆ రెండింటి మధ్యన పాపం కౌశిక్ గారు నలిగిపోతూ ఉంటారు. అది చూసి మేమందరం చాలా బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు ఎలా ఉంది అంటే, లైక్ సీరియల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. అంటే ఇంకొంచెం ఒక బిట్ ఆఫ్ ఓవర్ ఎమోషన్స్ చేయాల్సి వస్తుంది, బికాస్ అదే కదా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తుంది కదా. ఆ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది లైక్ రెగ్యులర్ గా మీరు మూవీస్ చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్ కదా. సో మూవీస్ ఎప్పుడైనా మీరు అండర్ ప్లే చేస్తారు, సీరియల్లో మనం అనుకుంటాం చాలా ఓవర్ ప్లే చేయాలని, అండ్ దాట్ ఈస్ ఆనెస్ట్లీ బీన్ ద ప్యాటర్న్. ఎందుకంటే ఎక్కువ క్లోజ్ షాట్స్ పడి అలా అనిపిస్తాయి. కానీ ఈ సీరియల్లో స్పెషాలిటీ ఏంటంటే, మా డైరెక్టర్ గారు రాధాకృష్ణ మలినేని గారు, హీస్ వెరీ ఫేమస్ ఫర్ సీరియల్స్ లైక్ దిస్. ఎస్, ఆయన ఎప్పుడు చాలా హార్ట్ టచింగ్ స్టోరీస్ ని, అది సీన్స్ ని చూపించడం, అది ఆయన స్పెషాలిటీ. అయితే ఆయనతో పాటు టీమప్ అయిన మా ప్రొడ్యూసర్, షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్, శ్వేత. సో తను ఆర్టిస్ట్ కాబట్టి, ఈయన ఒక చాలా హ్యాపెనింగ్ డైరెక్టర్ కాబట్టి, అండ్ వీళ్ళతో పాటు మా రైటర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటంటే సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. అంటే మీరు సీరియల్ చూస్తే కూడా అవును ఈ స్టోరీ ఎక్కడైనా జరగచ్చు, అంటే రియాలిటీలో ఒకరికి 2 భార్యలు ఉన్నారంటే ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా కొట్టుకుంటారు, మేము మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి అన్నమాట. సో దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ సీరియల్. వెన్ యూర్ వాచింగ్ ఇట్, ఇట్స్ వెరీ స్మూత్, చాలా ఎంజాయ్ చేస్తారు. యూఆర్ ఎక్సైటెడ్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, అండ్ మీరు బాధ కూడా పడతారు, అరే పాపం వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉంది అలా. కమింగ్ టు అంటే